ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా తండ్రి దేవానికేనయ్యా తండ్రి దేవానికేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఎల్రోహీ ఎల్రోహీ నన్నిల చూచువాడా ఎల్రోహీ ఎల్రోహీ నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోహీ ఎల్రోహీ నన్నిల చూచువాడా ఎల్రోహీ ఎల్రోహీ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ప్రేమగల దేవ కృపగల నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆమె అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటినే, నీవు నన్ను భయపడకట్టివే. నేను నిన్ను నమ్ముకుంటినే, నీవు నన్ను భయపడకట్టివే. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి దేవా, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. నైస్య నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. ఆమేన్. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాందులను విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాందులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడకన్లు లేని కల్లోల స్థితి కథలు దరికే రాని, కడలి లేని కడకన్లు లేని కల్లోల స్థితి కథలు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కలతులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని, కలతులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని, నిశాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, నిశాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమయరు శలేము, సంగ ప్రతిరూపము పరమయరు శలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. యేసయ్యా, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, దేవా యేసునామములో తండ్రి కొల్లాది స్తోత్రం. ఆరాధనకి ఒకటైన యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మా కొరకు వధింపబడిన గొర్రెపులైన పరిశుద్ధరైన తండ్రి, అతి పరిశుద్ధరైన తండ్రి, గొప్ప ఆరాధనకు నిత్యం యోగుడైన యేసయ్య మీ నామాన్ని తండ్రి మేమందరం గణపరుస్తున్నాము. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. అలాగే తండ్రి వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ సహాయం తండ్రి వాక్యం మళ్ళీ మార్చము. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియులారా దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులు ప్రియులారా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 5వ అధ్యాయము
5వ అధ్యాయము 14వ వచనం చదువుతారమ్మా. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకటి మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరండి. జీవించే వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాలని నిశ్చయించుకొనిచున్నాము. ఆమేన్, ఆమేన్. కాబట్టి దానికింత మనం చూస్తున్నాము, క్రిస్తునందు ప్రియులారా 17వ అధ్యాయంలో రాయబడి ఉంది, క్రిస్తునందు మనం నూతన సృష్టిగా దేవుడు మార్చామన్నమాట. నూతన సృష్టిగా దేవుడు మార్చారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాం, యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. మనుషులు కాదు మనల్ని పిలిచేది, సువార్త ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనల్ని అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి మనం ఎవరు కూడా మనుషులు చేత పిలువడిన వారు కాదు. కొన్నిసారి మనకు అనిపిస్తాము మనుషులు మనల్ని పిలిచినట్టు. నోను, ఆకాశం భూమి సౌందర్యం, ఆకాశం భూమి సౌందర్యం అంతా సృజన సృష్టికర్తైన దేవుడు ప్రియులారా నన్ను నిన్ను చూశామన్నమాట. జగత్ పునాది వేయబడక మునిపే మన మీదే, నా మీదే, మీ మీదే, మనందరి మీదే పరిశుద్ధమైన దేవుని యొక్క కన్నులు మన మీద ఉంది అనమాట. ఎందుకంటే దేవుడు మనను ప్రియులరా, దేవుడు ఆత్మ కాబట్టి మనం కూడా ఆత్మ అనమాట. మనం కూడా శరీరం దేవుడు మనకు అనుగ్రహించాం, అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా దేవుడు, కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని చూసామన్నమాట. నిత్య ప్రేమతో. ఇప్పుడు దేవుని చూపు ప్రియులరా మనం కోపంతో ఉన్న చూపు కాదు. కొన్నిసారి మనకు అలాగా అనిపిస్తామో, కానీ దేవుడు మనల్ని ప్రేమతో చూసామన్నమాట. కరుణతో చూసాం, దయతో చూసాం. తనకు సహవాసం చేయాలన్నమాట. దేవుని కూడా సహవాసం, మన సహవాసం దేవుడు కోరుతుంది అనమాట. మీ యొక్క సహవాసం కొందరు కోరుతున్నారేమో, దానికంటే ఎక్కువ ప్రియులారా పరిశుద్ధుడైన దేవుడు నా సహవాసం, ఈ సహవాసం దేవుడు కోరుతుంది అనమాట. హల్లెలూయా. దేవుడు తన సదస్యముల స్వరూపంలో దేవుడు ప్రియులారా మనల్ని నిర్మించారు. ఇప్పుడు ఎవరు ప్రియులారా మన కొన్నిసారి మనకు అనిపిస్తే మనం యేసయ్య సహవాసం మనమే ఎక్కువ కోరినట్టు మనకు అనిపిస్తుందేమో, కానీ దానికంటే ఎక్కువ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు కోరుతుంది, దేవుడు మనతో పాటు ఉండాలని, నిత్యం ఉండాలని యేసయ్య ప్రియులారా ఎంతగా కోరుతుంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే ప్రియులారా పాపంలో పడిన తర్వాత కూడా మనం చూస్తున్నాం, పాపం చేసి దేవుని నుండి దూరమైన తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు విడిచిపెట్టలేదన్నమాట. తండ్రిన దేవుడు యేసుక్రీస్తును పంపించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు కన్యగా మరియ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి కన్యగా మరియ ద్వారా యేసుక్రీస్తు ఈ భూమిలో జన్మించామన్నమాట. దాని గురించి మనం చూస్తున్నట్టే ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలందరూ చాలా సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా జన్మించామన్నమాట. కాబట్టి అదే యేసుక్రీస్తు సువార్త విని దేవుని పిలిపొందిన మనం ఆత్మలో కూడా బై ద హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో కూడా జన్మించామన్నమాట. మనలో కూడా జన్మించాం. అదే ప్రియులారా మనం చూస్తున్నాము 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట రాయబడింది. దిస్ మీన్స్ దట్ ఎనీవన్ హూ బిలాంగ్స్ టు క్రైస్ట్ హాస్ బికమ్ ఏ న్యూ పర్సన్, లేదంటే కొన్ని ట్రాన్స్లేషన్ న్యూ క్రియేషన్, అంటే నూతన సృష్టిగా మార్చామన్నమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది పాతది గద్దించును, ఇదిగో క్రొత్త వాయేను. అది మనం చూడాలి అనమాట. పరిశుద్ధాత్మ వలన మనం చూడాలి, పాతవి గద్దించిపోయామన్నమాట. అంటే మన ఆత్మలో పరిశుద్ధమైన దేవుడు వచ్చి న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా ప్రియులారా మన ఆత్మను మార్చేస్తామన్నమాట. కాబట్టి అది ప్రియులారా దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టి క్రిస్తునందు ఈ వాక్యం విన్న మీరందరూ మనందరి నూతన సృష్టి అనమాట. న్యూ క్రియేషన్ గా దేవుడు మన ఆత్మ మార్చేసామన్నమాట. ఎలాగ మార్చేసామంటే పరిశుద్ధన దేవుడే దిగి వచ్చామన్నమాట. సువార్త దర్శన పొందిన ఆ రోజే పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చి ఇప్పుడు మీలో నాలో ఇప్పుడు గొప్ప సర్వశక్తి మందుడైన, సర్వాధికారైన, జీవాధిపతి అయిన, జీవంగల దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ప్రేమించే దేవుడు, కరుణ దయ పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మన ఆత్మలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం. అది
ఆత్మ కణులు తెరబడి వాక్య ప్రదేశం ద్వారా మనం చూడాలి అనమాట, అది ధ్యానించాలి అనమాట. అది మనం ధ్యానించాలి. యేసయ్య పరిశుద్ధాత్మవైన ప్రియులారా మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నామని సత్యం మనం అది గ్రహించాలి, మనం అది చూడాలి, అది మనం ధ్యానించాలి, అది మనం ఒప్పుకోవాలి, అది మనం ప్రకటించాలి. సత్యమనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ సత్యమనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు గొప్ప కార్యం మనం ఆత్మలో ప్రియులారా యేసుక్రీస్తు సిలువలో గొప్ప కార్యం చేశారు. ఇలాగే సిలువలో మాత్రం కాదు ప్రియులారా మనలో కూడా గొప్ప కార్యం చేశామన్నమాట. కాబట్టి దేవుడు చేసిన చాలా చాలా ఉన్నతమైన ఒక విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఆ పరిశోధన దేవుడు శత్రువులుగా ఉన్న పాపలుగా ఉన్న మనలోనికి వచ్చేస్తామన్నమాట. యేసయ్య మీరు నాలో, యేసయ్య నా పాపాలు క్షమించుము, రక్తం ద్వారా కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము అని మనం ప్రార్థన చేసిన వెంటనే యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అది పరిశుద్ధమైన రక్తం అనమాట, అమూల్యమైన రక్తం, ప్రీషియస్ బ్లడ్ అనమాట, పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం ప్రియులారా ఏ పాపం అయినా సరే శుద్ధి చేస్తాయి అనమాట, ఏ పాపం అయినా సరే. హల్లెలూయా. కాబట్టి అంత పవర్ఫుల్ అనమాట యేసుక్రీస్తు రక్తం. మన మనస్సాక్షిను శుద్ధి చేస్తాయి అనమాట, మన తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలను అది పరిశుద్ధపరుస్తాయి అనమాట. మన ఆత్మ గాని, ప్రాణం గాని, మనస్సు గాని, భావోద్రేకం గాని, చిత్తం గాని, ప్రతి ఏది కూడా పరిశుద్ధపరిచే పవర్ ప్రియులారా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో సమృద్ధి ఉంది అనమాట. మనం గ్రహించిన దానికంటే లేదంటే మనం విన్న దానికంటే ఆ రక్తం, పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు రక్తానికి ఇంకా ఎక్కువ పవర్ ఉంది అనమాట. మనం ఎంత వర్ణించినా అది సరిపోలేదు, అంత అధికమైన ప్రియులారా శక్తి, సామర్థ్యం ఆ రక్తానికి ఉంది అనమాట, యేసుక్రీస్తు రక్తం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది హాబేలు ఒక రక్తం ప్రియులారా మనం చూసినట్లయితే అది ప్రతికారం కొరకు. కయన్ పాపం చేస్తాం కదా, కయను ప్రతికారం కొరకు, అంటే కయన్ను పుట్టిగా వదలవద్దు, అంటే కయనుకు పనిష్మెంట్ ఇవ్వాలి, తీర్పు ఇవ్వాలి అని హాబేలు ఒక రక్తం దేవుని సన్నిధిలో మొరబెడుతుంది అనమాట. కానీ యేసుక్రీస్తు ఒక రక్తం ప్రియులారా మనం చూసినట్లయితే మన కొరకు మాట్లాడుతుంది అనమాట. నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు, ఒక్కరి కొరకు అని కాదు కానీ మనం కూడా దానిలో ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడతారో యేసుక్రీస్తు బిడ్డల కొరకు ఆ రక్తం నిరంతరం మాట్లాడతారు. యేసు రక్తం ప్రియులారా మనం దేవుని సన్నిధిలో కృపాసనం దగ్గరే దేవుని ఒక సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంది అనమాట రక్తం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. ఎందుకంటే సాతాను ఒక తందరం ఏంటిది, మనల్ని దేవుని సన్నిధి నుండి, దేవుని నుండి దూరం చేయడం. అపరాధ భావం మన మనసులో పెట్టి పాపం, నువ్వు పాపం చేశావు కదా, లేదంటే మనం చేస్తున్న పాపాలు చాలా పెద్దగా చెప్పుకొని పాపమే మన ముందు చూపించుకొని యేసుక్రీస్తును మన ముందు చూపకుండా సాతాను ఏం చేస్తాడు, మన పాపాన్ని పెద్దగా చెప్పి ప్రియులారా మనకు పనిష్మెంట్ ఉంది అని ఆ గ్రేపు మనకి ఇచ్చి అపరాధ భావం తీసుకొని వచ్చి అది పరిశుద్ధమైన దేవుని దగ్గరే వెళ్ళడానికి నేను అర్హుడు కాదు అని ఒక ఆలోచన తీసుకుని వస్తాను అనమాట. కొందరు టాప్ లో పడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, యేసుక్రీస్తుని హైలైట్ చేస్తాడు అనమాట. యేసు రక్తం, యేసు నామం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తంలో మనం అనుదినం ఆధారపడాలి. ఆ రక్తం విలువ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రక్తం ప్రియులారా నా కొరకు అనమాట, మీ కొరకు అనమాట, మన అందరి కొరకు అనమాట. బట్ రక్తం ప్రియులారా మనకు ఉంది కాబట్టి రక్తం ద్వారా మనం అనుదినం శుద్ధీకరణ పొందుకోవాలి. యేసయ్యని పరిశుద్ధ రక్తం ద్వారా నా ఆలోచన, మాటలు, క్రియల ద్వారా వచ్చిన పాపములు ప్రభువా క్షమించుము అని ప్రార్థన చేసినట్లయితే 1 యోహాను 1 అధ్యాయము 7వ వచనం 9వ వచనం ప్రకారం తప్పకుండా ప్రియులారా దేవుడు ఆ రక్తం ద్వారా కడిగి మనల్ని శుద్ధి చేస్తే అనమాట. కాబట్టి అంత పవర్ఫుల్ అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ప్రియులారా, యేసుక్రీస్తు రక్తంలో మనం నిరంతరం ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తులు తప్పకుండా దేవునితో దేవుని స్వరం విన్నట్టు దేవుడు కృప అనుగ్రహిస్తాడనమాట. యేసుక్రీస్తు రక్తం మనల్ని ఎల్లప్పుడూ ఆ దేవునితో కలిసి ఉండినట్టు సహాయపడుతాయి అనమాట. యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనకు ఎల్లప్పుడు దేవునితో కలిసి బ్రతికినట్టు మనకు సహాయపడతాయి. దేవునితో కలిసి బ్రతికినట్టు, దేవుని స్వరం అనుభవించుటూ, దేవుని యొక్క
ఆశీర్వాదాలు మనం అనుభవించినట్టు యేసుక్రీస్తు యొక్క రక్తం మన మేలు కొరకు మాట్లాడుతుంది. ఆ రక్తం ప్రియులరా మనకు సహాయపడుతుంది అనమాట, ఎల్లప్పుడూ సహాయపడుతుంది. కాబట్టి ప్రియుల దేవుని బిడ్డలుగా మన యేసుక్రీస్తు రక్తములో మనం ఆధారపడాలి. యేసు రక్తం కాబట్టి ఇంకా ప్రియుల యేసు రక్తములో మనం ఆధారపడుతున్నప్పుడు మనల్ని ఎవరైతే ఏ సాతానైతే ఏ దెయ్యాలైతే మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఆ దెయ్యాలు భయపడతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే యేసు రక్తం అని పలికిన వెంటనే దెయ్యాలు తప్పకుండా భయపడతాయి, కదిలిపోతాయి అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం సాతాను కూడా తెలుసు. ఎందుకంటే శిలువ మరణం ద్వారా రక్తం ద్వారా శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాను డిస్ట్రోయ్ చేశామన్నమాట, ఓడించామన్నమాట యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా. కాబట్టి పరిశుద్ధ రక్తం అంటే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ప్రియులరా సాతానుకు భయం అన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం మనల్ని కడగాలి, కప్పుకోవాలి అనమాట. మనకున్నదంతా కూడా యేసుక్రీస్తు రక్తం కిందే మనం అవేపాలన్నమాట. యేసే రక్తం ద్వారా నన్ను కడుగుతున్నాం, నా భర్తను యేసే రక్తం ద్వారా కడుగుతున్నాను, నా భార్యను యేసే రక్తం ద్వారా కడుగుతున్న వారి పాపాలు క్షమించము, నా కుమార్తెను యేసే రక్తం ద్వారా కడుగుతున్నాం, నా కుమారుని యేసే రక్తం ద్వారా కడుగుతున్నా, తండ్రిను నా నాన్నను నా తల్లిను యేసే రక్తం ద్వారా కడుగుతున్నాం, శుద్ధిదేమో ఆ రక్తం ద్వారా కాపాడమని ప్రార్థన చేయాలి. మాకున్న ప్రభు మీద ఇచ్చినది ల్యాండ్ కావచ్చు, వెహికల్ కావచ్చు, మనకున్న ఫోన్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు, మనకున్నది ప్రియుల అంతా కూడా యేసుక్రీస్తు రక్తం కింద మనం పెట్టాలి అనమాట. బట్ మనం బై ఫెయిత్ ప్రియులరా మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతుంది అనమాట. మన బై ఫెయిత్ యేసుక్రీస్తు రక్తం మనం అప్లై చేస్తున్నప్పుడు బై ఫెయిత్ ప్రియులరా అది మాట్లాడుతున్నప్పుడు స్పిరిచువల్ వరల్డ్ లో అది జరుగుతాయి అనమాట. సోతరు మన నీళ్లు ఎలాగ పైపుల్లో కొట్టినప్పుడు అది అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది కదా, అలాగే ప్రియుల అన్సిన్ వరల్డ్ అంటే స్పిరిచువల్ వరల్డ్ లో ప్రియుల మనం యేసు రక్తం అప్లై చేసినప్పుడు అది జరుగుతుంది అనమాట. యేసు నామం వాడినప్పుడు పని చేస్తాయి అనమాట. దేవదూతులు మైటి గొప్ప దేవదూతులు మన చెప్పినట్టు చేయడానికి సిద్ధపడి చాలా దేవదూతులు దేవుని కుమారుగా అంటే నూతన సృష్టిగా ఉన్న క్రిస్తు ద్వారా కొత్తగా జన్మించిన ప్రియుల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన మన యొక్క మాటల కొరకు, విశ్వాస మాటల కొరకు, దేవుని చిత్తానుసరమైన మాటల కొరకు అయితే దేవదూతులు పని చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం చాలాసారి అనుకున్నాము, అబ్బో నాకు సహాయం చేయడానికి ఎవరూ లేదని. అది సాతాను ఒక అబద్ధం అనమాట. చూసినప్పుడు ఒకవేళ మనుషులు ఎవరు దగ్గర లేదేమో అది చూసినప్పుడు మన ఫిజికల్ ఐస్తో చూసినప్పుడు మనుషులు ఎవరు మన దగ్గర సహాయం చేయడానికి ఉండలేదేమో. అది న్యాచురల్ గా అది కరెక్ట్. కానీ సూపర్ న్యాచురల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మకణులు తరబడి మనం వాక్యం ద్వారా వాక్య ప్రదర్శన ద్వారా మనం చూసినట్లయితే క్రిస్తువును కలిగిన ప్రియులారా మనకు చాలా దేవదూతలు మనకు సహాయ చేయడానికి ఎల్లప్పుడూ ఉంది అనమాట. ఒక్కరోజు కాదు, ఎల్లప్పుడూ ఉంది అనమాట. అందుకొరకే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే మనం ప్రాముఖ్యమైన విషయం, మన దేవుని సన్నిధిలో ఉన్నామన్నమాట. దేవుని ప్రశంసలో మనం ఉన్నాం. దేవుడు మనకు ఉండగా తోడు ఉన్నా కాబట్టి మన మాటలు ప్రియులారా చాలా జాగ్రత్త, అంటే మాటలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా దేవుని చిత్తానుసరమైన మాటలు మాత్రం పలకాలి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తానుసరంగా మాటలు పలికినప్పుడు దేవదూతలు పని చేస్తాడు, పరిశుద్ధాత్మతోడు కార్యం చేస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం లేని ఈ యొక్క మాటలు కూడా మన నోటి నుండి రాకుండా పరిశుద్ధమైన దేవుడు మనకు సహాయం తెచ్చినాక అలాగుంటే మనకు దాదాపు సగం కంటే ఎక్కువ సమస్యలు తగ్గిపోతాయి అనమాట. కాబట్టి మనకు సమస్యలు ప్రియులారా మనం చూసినట్లయితే చాలాసారి మనం దేవుని చిత్తం లేని విషయాలు మనం మాట్లాడతారు నాలుక. కాబట్టి ప్రియులారా, కాబట్టి నాలుక పరిశుద్ధాత్మ చేతులు మనం ఇవ్వాలన్నమాట. నాలుక మాత్రం కాదు, ఆత్మ ప్రాణ శరీరం పరిశుద్ధాత్మతో వాళ్ళను నింపమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులను పరిశుద్ధాత్మతోడు అభిషేకంతో తప్పకుండా నింపుతాడు. ఇప్పుడు ప్రియులారా మన యేసు రక్తంలో ఆధారపడాలి, యేసు రక్తంలో ఆధారపడాలి. కొందరు మన యేసు రక్తం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు బ్రదర్ సిస్టర్ మీరు ఊకే ఈ దాని గురించి మాట్లాడుతున్నా అని కూడా నాతో అడిగిన వారు కొందరు ఉన్నారు. కొందరు ప్రియులారా రక్తం, యేసు రక్తం ఒక పవర్ తెలియకుండా వారు దాన్ని నిర్లక్ష్యం చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఒకటి ప్రియులారా సత్యం, ఆ రక్తంలో అయితే పవర్ ఉంది. యేసుక్రీస్తు రక్తంలో పవర్ ఉంది, యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉంది అన్నమాట.
రక్తం మనకు సహాయపడుతుంది అనమాట. మన ఆశీర్వాదం అనుభవించినట్టు యేసుక్రీస్తు రక్తం తప్పకుండా సహాయపడుతుంది. నా జీవితంలో అయితే నేను అది అనుభవించాను అనమాట. అందుకొరకే నేను కొంచెం ధైర్యంతో ఆ విషయం మాట్లాడుతాను అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ప్రియులారా పవర్ ఉంది. యేసుక్రీస్తు రక్తం. కొందరు ఆ రక్తంలో మాత్రం ఆధారపడతారు. మీన్ కొందరు వేరే ఇంకా ఏమీ తెలియలేదమ్మా, బైబిల్ గురించి ఎక్కువ విషయాలు లేని వారు కూడా కొందరు ఉండవచ్చు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో నిరంతరం ఆధారపడుతున్న వ్యక్తి ఉండే, తప్పకుండా అలాంటి ఉన్న వ్యక్తులతో సజీవుడైన దేవుడు తప్పకుండా మాట్లాడతారు. దేవుడు బలపరుస్తాడనమాట. మాట్లాడి వారిని సకల సత్యంలో నడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తులను ప్రియులరా దేవుడు తప్పకుండా వారికి సహాయం దేవుడు చేస్తాడు. ప్రియుల దయచేసి మనం యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడదాం. బ్రతికినంతకాలం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడదాం. ఆ రక్తం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తాన్ని ప్రియులారా మనం హైలైట్ చేస్తాం. ఆ రక్తం ద్వారా ప్రియులారా దేవునితో మనం దగ్గర ఉండనట్టు ఎల్లప్పుడూ సహాయపడుతుంది. ఆ రక్తం ప్రియులారా సాతాను ఒక నోరు ముయ్యబడుతుంది అనమాట యేసు రక్తాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి సాతాను ఏం చేస్తాడు? నువ్వు పాపం చేశారు కదా, పాపాన్ని పైకు ఎత్తి చూపిస్తాడు అనమాట. కానీ యేసు రక్తం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అదే పాపాన్ని కడిగి దాన్ని తీసివేస్తాయి అనమాట. పనిష్మెంట్ లేకుండా చేస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా హాబేలు ఒక రక్తం ప్రియులారా మనం చూస్తుంటే కయ్యను ఒక శిక్ష కొరకు ప్రతికారం చేయాలని మాట్లాడారు. కానీ యేసుక్రీస్తు రక్తం ఫిబ్రవరిలో రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది. ప్రతికారం కొరకు కాదు, అది మన మేలు కొరకు మాట్లాడుతుంది అనమాట. నా దీవెన కొరకు, మీ దీవెన కొరకు, మన హెచ్చింపు కొరకు, మన మేలు కొరకు అది నిరంతరం ప్రియులరా మాట్లాడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులరా రక్తంలో మనం ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులరా రక్తం ద్వారా కడగబడుతున్న అందరిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి నిరంతరం ఆ రక్తంలో ఆధారపడతాం. దేవుడు రక్తం ద్వారా దేవుడు కాపాడుతారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, మనం చదివిన వదనం ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి ఆ వాక్యం మనం చూస్తాం. 2 కొరింథీయులు 5:14 వదనం. ఐదర్ వే క్రైస్టస్ లవ్ కంట్రోల్ అస్. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. అంటే క్రీస్తు ప్రేమ ప్రియులారా మనల్ని ప్రభావం చేయాలన్నమాట. హల్లెలూయా. అంటే ఈ భూమిలో మనం చూస్తున్నట్లయితే రకరకాల ప్రేమలు ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రేమ మనల్ని పరిపాలన చేయాలన్నమాట. యేసే మాటలు మనల్ని ప్రభావం చేయాలి. పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మ ప్రాణ శరీరాన్ని ప్రభావం చేయనాక దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. సువార్తను రక్షణ పొందిన మనలో యేసే పుట్టాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు మన ప్రాణం శరీరం పరిపాలన చేయనాక, కాబట్టి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను. అందరి కొరకు అంటే మన అందరి కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు యేసే ప్రాణం పెట్టాం. కాబట్టి ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను గనక అందరూ మృతి పొందరనియు. సిన్స్ we believe that Christ died for all, who also believe that we have all died to our old life. అంటే మన ఓల్డ్ లైఫ్ యేసేతో అది అయిపోయింది అనమాట. యేసుక్రీస్తుతో మన పాత జీవితం ప్రియులారా మన పాత పెట్టబడిన స్థాయిలో మనం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఓల్డ్ లైఫ్ అనమాట. వి బిలీవ్, కాబట్టి అదే మనం విశ్వసించాలి, నమ్మాలి. వి బిలీవ్ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ ఆల్. క్రీస్తు ప్రియులారా అందరి కొరకు ప్రాణం పెట్టారు. నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి ఆ ప్రాణం పెట్టినప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు మరణించేది ప్రియులారా నా కొరకు, మీ కొరకు అనమాట. మనకు సబ్స్టిట్యూట్ గా అంటే మనకు బెద్దలుగా మరణించామన్నమాట. అంటే పాపం చేసేవారు మనం అనమాట. మనం మరణించాలి. కానీ యేసుక్రీస్తు మనకు బదులుగా మరణించామన్నమాట. కాబట్టి అది మనం విశ్వసించిన కాబట్టి మనకి ఇప్పుడు శిక్ష లేదనమాట. ఎందుకంటే మనం ఒక శిక్ష యేసుక్రీస్తు అనుభవించామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు పాపం చేస్తున్న వారు మనంగా ఉన్నప్పుడు కూడా ప్రియులారా మనకు, నాకు, మీకు బదులుగా పాపం చేస్తున్న వారు మరణం ఉంది. పాపానికి జీవితం మరణం అనమాట. మరణించాలి. అది దేవుని యొక్క నీతి అనమాట. కానీ నాకు, మీకు బదులుగా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బదులుగా మరణించామన్నమాట. అందుకొరకు ప్రియులారా నాకు, మీకు, అది నమ్మిన వారికి పనిష్మెంట్ లేదనమాట. యేసు రక్తంలో పాపక్షమాపణ, యేసుక్రీస్తును నమ్మిన వారి
జీవితం మీదే దేవుడు పనిష్మెంట్ పెట్టలేదు. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు మీదే ఆ పనిష్మెంట్ పెట్టామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు మరణించినప్పుడు మన ఓల్డ్ లైఫ్ కూడా we have old died to our old life with క్రైస్ట్ అనమాట. అంటే యేసుక్రీస్తు, ఎందుకంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు నేను కూడా మరణించామన్నమాట. అంటే నాకు ఓల్డ్ లైఫ్, ఓల్డ్ మ్యాన్, రోమిల్కి రాసిన 6వ రాయబడింది, మనం ఓల్డ్ మ్యాన్ క్రూసిఫై. బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తుతో మనం పాతి పెట్టబడామన్నమాట. తర్వాత యేసుక్రీస్తు లేచినప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనం కూడా తిరిగి దేవుడు లేపామన్నమాట. బై ఫెయిత్ ప్రియులారా మనం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి 15వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, జీవించు వారి ఇంకా మీదట, ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం కాబట్టి జీవించు వారి ఇంకా మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించు కోరుచున్నాము. కాబట్టి ఇది తీర్మానం చేసుకోవాలన్నమాట, ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. హీ డైడ్ ఫర్ ఎవరీవన్. యేసుక్రీస్తు మన అందరి కొరకు ప్రాణం పెట్టాం. సో దట్ దోస్ హూ రిసీవ్ హిస్ న్యూ లైఫ్ ప్రియులారా మనం ఎలాగముందే సువార్తమైన రక్షణ పొందినప్పుడు, క్రీస్తు మనలో వచ్చినప్పుడు నూతన జీవితం, ఆత్మీయ జీవితం ప్రారంభించబడామన్నమాట. న్యూ లైఫ్. కాబట్టి న్యూ లైఫ్ విల్ నో లాంగర్ లివ్ ఫర్ దెమ్ సెల్ఫ్. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఇంకా మనం మన కొరకు బ్రతకవద్దని రాయబడింది. కానీ మనం ఎవరి కొరకు బ్రతకాలి? నా కొరకు, మీ కొరకు, ప్రాణం పెట్టిన ప్రభు కొరకు బ్రతకాలని దేవుడు ప్రేమగా మాట్లాడుతున్నాడు అనమాట. బలవంతం లేదు. స్తోత్రం. ఇప్పుడు గొప్ప జీవితం ప్రియులారా మనం ఏంటిదంటే క్రీస్తు మనలో ఉండడం, క్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం, దేవుని చిత్తానుసారంగా బ్రతకడం. అదే ప్రియులారా గొప్ప ఆశీర్వాదకరమైన జయ జీవితం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి అనిపిస్తాము, అబ్బో నేను ఎందుకు క్రీస్తు కొరకు బ్రతకాలి, నాకు సొంతంగా బ్రతకచ్చదా అని మనం అనుకోవచ్చు. కాబట్టి మన స్వయంగా బ్రతకడం, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి క్రీస్తుతో కలిసి బ్రతకడం చాలా డిఫరెంట్ ఉంది అనమాట. మన స్వయంగా బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మన దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కానీ మనం క్రీస్తుకు చోటించుకొని క్రీస్తు మన ప్రభువుగా, క్రీస్తుల ప్రియులారా మనం ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు క్రీస్తు ప్రియులారా మనను జయంతో నడిపిస్తాడు. మనకు సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని బ్రతకినట్టు క్రీస్తు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రియులారా, కాబట్టి మనం ఆత్మ ప్రాణ శరీరం సమర్పిస్తాం. దేవా నేను కాదు మీరు నా ద్వారా బ్రతుకుమని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అది చాలా ఉన్నతమైన జీవితం అనమాట. ఇది పరిశుద్ధమైన జీవితం అనమాట. అది సమాధానం, సంతోషం, ఆనందకరమైన గొప్ప జీవితం అనమాట. క్రీస్తు మనం కలిసి బ్రతకడం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆహ్వానిస్తున్నాం అనమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటిది ప్రియులారా? మనం మన కొరకు కాదు, జీవించే వారి ఇంకా మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించు కోరుచున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టాం. అది మన నిత్య జీవన కొరకు, పాప క్షమాపణ కొరకు, మన మేలు కొరకు. కాబట్టి దానిలో ఇంకా ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది? యేసుక్రీస్తు మనలో పుట్టడం, అంటే యేసయ్య మనలో రావడం, మనతో పాటు నిరంతరం ఉండడం అన్నమాట. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి అది మనకు మేలని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకు మనకు నష్టం కాదు, మేలు అనమాట. మేలు ప్రియులారా, మేలు. యేసుక్రీస్తు మనలో ఉండే యేసుక్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు సాతాను మనను ఏమీ చేయలేదన్నమాట. సాతాను మనను కొత్తగా జన్మించిన మన ఆత్మను సాతాను ముట్టలేదు. కాబట్టి అపవాది క్రియలను లేపరించడానికి ప్రభు వచ్చామన్నమాట. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాను ఓడించామన్నమాట. కాబట్టి సాతాను జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో పుట్టాం. ఆ యేసుక్రీస్తు మనం సమర్పించాలి మన జీవితాన్ని. యేసయ్య నేను కాదు మీరు నా ద్వారా బ్రతుకుమని మనం ప్రార్థన చేయాలి. నా ఆత్మ మీద బలపరచము, నా ప్రాణాన్ని శరీరాన్ని హోలీ స్పిరిట్ ప్రభావం చేయము, చిత్తానుసరంగా నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు జయించిన యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి మనం కూడా సాతాను ఒక తంత్రాలు జయించుకొని అనుదినం బ్రతికినట్టు తప్పకుండా మనలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయేక దేవుడు నాకు మీకు నిరంతరం సహాయం చేస్తాడనమాట. నిరంతరం సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఒక తంత్రాలను జయించుకొని అనుదినం ప్రియులారా తంత్రాలను జయించుకొని అనుదినం బ్రతికినట్టు పరిశోధన దేవుడు నాకు మీకు అధికమైన కృపా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక
ప్రియులారా 6వ అధ్యాయము 12వ వచనములో ఆ వచనం ఒకసారి ఏమో చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నాము, సువార్త విని రక్షణ పొందిన నాకు మీకు లేదంటే మనకు వ్యతిరేకమైన శత్రువు మనుషులు కాదు, రక్త మాంసముతో ప్రియులారా మనకు పోరాటం లేదు. కాబట్టి స్పష్టంగా రాయబడింది మన శత్రువు ఎవరని రాయబడింది. మా వాక్యం ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చూడండి, అక్కడ ఒక సమూహం ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తాం. దురాత్మ సమూహం అనే రాయబడి ఉంది. అంటే అది చాలా గుంపులు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనకు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకు అండగా ఉన్నాడు. యేసు రక్తం ఉంది, యేసు నామం ఉంది, యేసే వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉంది. అలాగే ప్రియులారా పరిశుద్ధులు, అనేక పరిశుద్ధులు నా కొరకు మీ కొరకు నిరంతరం ప్రార్థన చేయడానికి దేవుడు అభిషేకించి అనేకులను దేవుడు వాడుతున్నారు. ఆమేన్. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు కూడా కాపుదల ఉంది అనమాట. కాబట్టి దుష్టుడు ప్రియులారా మన కొత్తగా జన్మించిన ఆత్మను మాత్రం ముట్టలేదు. 100% గ్యారంటీ అనమాట. ఎందుకంటే కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు అనమాట. సాతాను పూర్తిగా ఓడించాను. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రియులారా సాతాను పూర్తిగా ఓడించామన్నమాట. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. పూర్తిగా సాతాను నిరాయుధులుగా చేశామన్నమాట. బెగాటముగా వేడుకకు కనపరచునని రాయబడింది. అంటే పూర్తిగా సాతాను డిస్ట్రోయ్ చేస్తామన్నమాట. ఎవరు? నా పక్షంగా మీ పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా మనకు వ్యతిరేకమైన శత్రువు సాతాను అనమాట, ఈవిల్ స్పిరిట్ అనమాట, దురాత్మ సమూహం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం శక్తి ఉండాలన్నమాట. ఈ సాతాను తంత్రాలు మనం ఓవర్కమ్ చేస్తున్నట్టు దేవుడు మనకు శక్తి అనుగ్రహిస్తాడు. కాబట్టి శక్తిమంతుడు దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తున్నాడు. కాబట్టి అన్నదిన మనం యేసు రక్తంలో ఆధారపడుతున్నప్పుడు, యేసునామములో ప్రార్థన చేసేటప్పుడు, వాక్యాలు ధ్యానించేటప్పుడు, ప్రభువుని ఆత్మలో సత్యంలో ఆరాధన చేసేటప్పుడు ప్రియులారా మన ఆత్మలో దేవుడు అధికమైన బెల్లం దేవుడు అనుగ్రహిస్తాడు. అధిక బెల్లం మనకు బెల్లం అవసరం అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ మైటీ పవర్. కాబట్టి మనం స్ట్రాంగ్ ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మనం బలహీనంగా ఉండాలని కాదు, బలం ఉండాలన్నమాట. బలం కావాలి. ప్రార్థనలో ప్రాముఖ్యమైన ఉద్దేశం అదనమాట. వాక్య ధ్యానం ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం బలంతలుగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? తన కుమార్తెగా మనందరం బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుతుంది. అలాగే మీరు యేసులో బలవంతురాలుగా మీరు ఉండాలని ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు తప్పకుండా మీ ఆత్మను అధికంగా పరిశుద్ధాత్మదుడు బలపరిచినాక ఇప్పుడున్న మీ సమస్యలు ఏదైనప్పుడు సాతానందరాలు మీకు వ్యతిరేకమైన ఏదైనప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసినట్టు యేసునామములో జీవంగా దేవుడు మీ ఆత్మను అధికంగా బలపరిచినాక. కాబట్టి దానితో పాటు దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనం ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తాడనమాట. కాబట్టి మన ఆత్మను దేవుడు అధికంగా బలపరిచినాక. కాబట్టి దేవుడు అనుగ్రహించిన సర్వ కవచం మనం ధరించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, ఈవిల్ డే అని రాయబడింది. దుర్దినాలు, ఈవిల్ డే. దేవుని శుభార్త రక్షణ పొందిన దేవుని బిడ్డలకు ప్రతిరోజు ఈవిల్ డే అని కాదు, కానీ కొన్ని ఈవిల్ డేస్ ఉన్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ ఈవిల్ డే, ఆ దుర్దినం, దుర్దివసం ప్రియులారా మనం యేసు రక్తంలో ఆధారపడి నిలబడాలి. యేసయ్య నామం, గొప్ప నామం నిలబడాలి. యేసే వాక్యాలు నింపబడే వాక్యం అని గడ్డంతో మనం నిలబడాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది. బైబిల్లో వాక్యం ఉండే సరిపోలేదు, మన ఆత్మలో వాక్యం హృదయంలో నింపుకోవాలి. అదే మనం చూస్తున్నాము. దేవుడు ఇచ్చిన సర్వాంకవచములో మొదటి మనం చూసినట్లయితే సత్యమని దట్టి కట్టుకోవాలి అని రాయబడింది. సత్యం అంటే వాక్యం మన హృదయంలో నింపబడడం అనమాట. హృదయంలో నింపుకోవడం, నింపి సిద్ధంగా ఉండాలన్నమాట, నింపబడి ఉండాలి. కాబట్టి వాక్యం ఒక గొప్పతనం ప్రియులారా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ఒక మాటలు, దేవుని యొక్క వాక్యం ఒక గొప్పతనం ప్రియులారా మనం చూసినట్లయితే ఆ వాక్యం అక్కడ, ఆ మాట అక్కడ రాయబడింది. 14వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మైమరుపు తొడుపుకొని. చూడండి అక్కడ రాయబడింది సత్యం అనే మాట. చూడండి రాయబడింది చాలా స్పష్ట, క్లియర్, ట్రూత్.
యేసే మాటలు అంత కూడా సత్యం అన్నమాట. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండములో మనం చూస్తున్నాము, సాతాను హవ్వను శోధించినప్పుడు, అంటే మోసం చేస్తున్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే సత్యం పలికాము ప్లస్ దానితో పాటు అబద్ధం మిక్స్ చేసి చెప్పామన్నమాట. అక్కడ డిసైనింగ్, అంటే హవ్వ డిసైనింగ్ లేకపోయింది కాబట్టి పడిపోయామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను అబద్ధం మాత్రం కాదు, సత్యం కూడా కలిపి కూడా మిక్స్ చేసి కూడా కొన్నిసారి చెప్తారని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అందుకొరకే దేవుని బిడ్డలుగా సత్యంతో మనం హృదయం ఆత్మ నింపబడాలి అనమాట. సత్యం మన ఆత్మలో నింపబడి ఉంటే మనకు వస్తున్న మెసేజ్ లేదంటే మనకు వస్తున్న ఆలోచనలు దేవుని నుండి వచ్చిందా, సాతాను నుండి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా, స్వయం నుండి వచ్చిందా అని మనకు క్లియర్ గా అర్థమైపోతాయి అనమాట. అంటే చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి అనమాట. క్లియర్ గా మనం అర్థం అవ్వాలి, మనం వివేచించాలి అనమాట. కాబట్టి వాక్యం మనకు సమృద్ధి, అందుకొరకే బైబిల్లో రాయబడింది వాక్యం ప్రియులరా జ్ఞానంతో ఐశ్వర్యంగా సమృద్ధి మనం హృదయంలో నివుడి అని కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనములు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి వాక్యం మనం నింపుకోవడం మన బాధ్యత అనమాట. వాక్యం ఉండాలి. వాక్యం అంటే బుద్ధిలో వాక్యం ఉంటే మనకు సరిపోలేదు. దుర్దినాలు వచ్చినప్పుడు బుద్ధిలో ఉన్న వాక్యాలు మనకు సరిపోలేదు. వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యమే అదిపై ఆమె లేచి వస్తే మనకు సహాయపడుతుంది అనమాట. అందుకొరకే మనం హోలీ స్పిరిట్ తో కలిసి వాక్యం నేర్చుకోవాలి, చదవాలి. ఆమె కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి స్టాండ్ యువర్ గ్రౌండ్ పుట్టింగ్ ఆన్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని రాయబడింది. ట్రూత్ సత్యం అంటే వాక్యం అన్నమాట. కాబట్టి సాతాను అనేది అబద్ధం పంపిస్తారు. అబద్ధం కొన్నిసారి అబద్ధం ప్లస్ సత్యం కూడా కలిపి కూడా కొన్నిసారి పంపిస్తారు. కాబట్టి ఇప్పుడు అందుకొరకు మనం దేవుని బిడ్డలు వాక్యములో పరిశుద్ధ గ్రంథం వాక్యం మన సమృద్ధి మనలో ఉండాలి. వాక్యం మనలో జీవమాత్మలాగా మార్చబడాలి. ఇప్పుడు వాక్యంతో పరిశుద్ధాత్మ సహాయం వాక్యంతో నింపబడిన వ్యక్తిగా మీరుండే ఏ సాతాను మిమ్మల్ని అంటే పడడానికి వీలు లేదనమాట. సాతాను ట్రై చేస్తాడు కానీ సాతాను ఓడిపోతాయి అనమాట, ఫెయిల్ అయిపోతాయి. సాతాను నందరాలు ఫెయిల్ అయిపోతాయి, యేసు నామములు ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే వాక్యం మేలు ఉన్నా కాబట్టి, సత్యం మేలు ఉన్నా కాబట్టి మాత్రం సాతాను నందరం ఫెయిల్ అయిపోయింది అనమాట. లేదంటే మనం పడిపోయేదన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈ కాలంలో పడుతున్నారు. కొందరిని పడడానికి ఈవిల్స్ పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు పడడం లేదనమాట. కొందరు దాని దగ్గర వస్తేమో మరలా వారు గెలిచి వస్తున్నాయి. ఎందుకంటే సత్యం వారిలో ఉంది కాబట్టి. అందుకొరకు పిల్లలు అర్థం చేసుకోవాలి. మనం ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా కదా, వాక్యాలు నేర్చుకోవడం కదా, అది మనకు చాలా మేలు చేస్తుంది అనమాట. చాలా 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 అంటే చాలా మేలు. పరిశుద్ధ గ్రంథం ప్రార్థనపూర్వక పరిశుద్ధాత్మలో ఆధారపడి భుజిస్తున్న వారి జీవితంలో వాక్యం ద్వారా దేవుడు ఎన్నో మేలు ఇప్పుడు దాకా దేవుడు చేస్తారు, ఇంకా కూడా చేస్తారనమాట. అందుకొరకు ప్రియులారా మన వాక్యం కొరకు గొప్ప దాహం కలిగిన వారు, గొప్ప ఆసక్తి కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు కొత్తగా జన్మించిన మన ఆత్మకు చాలా దాహం అనమాట. పరిశుద్ధ గ్రంథం ఇంకా చదవాలి, ఇంకా తినాలి అని ఆ కోరిక వస్తాయి అనమాట. కాబట్టి మీలో కొందరికి ఒక కోరిక ఉంటే దానికి అర్థం మీరు నిజంగా దేవుని ఒక ట్రూ కుమారుడు అనమాట, ట్రూ కుమార్తె అనమాట. బైబిల్లో రాయబడింది ట్రూ సన్ గురించి రాయబడింది. నిజమైన కుమారుడు లేదంటే కుమార్తె. మీరు నిజమైన దేవుని కుమార్తె వారికి దాహం వస్తాయి అనమాట. వాక్యం ఇంకా తినాలి. ఎందుకంటే వాక్యమే మనను బలపరుస్తుంది అనమాట. మన ఆత్మను బలపరుస్తుంది, మనకి డిసైనింగ్ ఇస్తుంది అనమాట. జ్ఞానంలో ఇంగ్రీస్ ఆఫ్ దైవ జ్ఞానములు ఆ వాక్యం ద్వారా దేవుడు, సత్యం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతాయి. కాబట్టి సర్వకవచములో మొదటి ఆయుధం సత్యం అనమాట. ఎందుకంటే ప్రియులారా సాతాను ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సాతాను అబద్ధికుడు అనమాట. ఆయన అబద్ధం ప్లస్ సత్యం కూడా కొన్ని కలిపి కూడా చెప్పి మనల్ని ప్రియులారా మనం నమ్మినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సత్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని నింపినాక 13వ వచనంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ వచనం. Therefore put on every piece of God's armor so you will be able to resist the enemy in the time of evil. కాబట్టి ప్రతి సర్వ కవచంలో ఒక లిస్ట్ అక్కడ రాయబడింది. దానిలో ప్రతి ఇది కూడా మనం వాడుకోవాలి అనమాట. అంటే వాడుకోవడం అంటే పిల్లల మనం జస్ట్ మనం చేతితో వాడుకోవడం కాదు, ఆ ప్రదర్శ పొందాలి, రెవల్యూషన్ పొందాలి, ఆ జ్ఞానం పొందాలి, గెలింపు రావాలి అనమాట. సర్వాంగ కవచం అంటే మన చేతుల్లో ఏదో పెట్టుకొని యుద్ధం చేసినట్టు కాదు, శరీరానుసరంగా. ఇది స్పిరిచువల్ విషయం గురించి మాట్లాడుతుంది. నేను ఒకప్పుడు ఫస్ట్ నేను అనుకున్నాం ఇది ఏదో సంథింగ్ మనం అలా పిల్లల కాదు, ఇది
దీని గురించి రెవల్యూషన్ అంటే జ్ఞానం పొందుకోవాలి, గ్రహించుకోవాలి అనమాట. వాక్యంతో మనం నింపబడాలి. అది మొదటి స్టెప్ అనమాట. మనం తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము రైచియస్నెస్ అంటే క్రీస్తునందు దేవుడు నన్ను నీతిమంతుడుగా, మనల్ని నీతిమంతులుగా మార్చామని ఆ గ్రహింపు ఉండాలన్నమాట. అంటే దానికి అర్థం రైచియస్నెస్. దానికి వ్యతిరేకంగా అపరాధ భావం దెయ్యాలు తీసుకొని వస్తాడు. అంటే నీవు పాది, తర్వాత అపరాధ భావం తీసుకొని వచ్చి మన మనసును టార్చర్ చేస్తాయి అనమాట. మన దేవునితో ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, దేవుని దగ్గర రాకుండా చేస్తాడనమాట. అది ఈ గిల్ట్, అపరాధ భావం తీసుకుని వస్తుంది. తర్వాత ఫియర్ కూడా తీసుకుని వస్తాయి అనమాట. ఫియర్ అలాగే మానసికంగా మనను చాలా ఈబుల్స్ పెట్టు ప్రిల్లరా దండిపించడానికి, టార్చర్ చేయడానికి ఈబుల్స్ పెట్టి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రైచియస్నెస్ అంటే యేసుక్రీస్తు ద్వారా, రక్తం ద్వారా కడగబడిన మనం నీతి ముందల మన గ్రహింపు మనకుంటే ఆ పని జరగలేదన్నమాట. సాతాను ట్రై చేశారు కానీ అది ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి నీతి గురించి ప్రియులారా హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలో ప్రాముఖ్యంగా 3 పరిచర్యలు అంటే 3 విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు 3 విషయాలు చేస్తారని చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడింది. 9, 10, 11 నుండి మనకు చదివినప్పుడు 3 విషయాలు. 1 పాపం గురించి ఒప్పింపిస్తాడు, 2 నీతి గురించి ఒప్పింపిస్తాడు, తీర్పు గురించి ఒప్పింపిస్తాడు. 1 పాపులుగా అంటే రక్షణ పొందలేని వారి హృదయంలో నువ్వు పాపం చేశాడు కాబట్టి మీకు రక్షకుడు కావాలని, రక్షకుడు గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. పాపం గురించి మాత్రం కాదు. ఈ సాతాను ఏం చేస్తాడంటే రక్షణ పొందిన తర్వాత నీవు పాపం చేశాము కాబట్టి నీవు తీర్పు ఉంది కానీ పరిష్కారం గురించి చెప్పలేదన్నమాట. అపరాధ భావం తీసుకొని పెడితే నీవుగా దేవుని దగ్గర వెళ్ళడానికి అర్హుడు కాదు. ఒకవేళ దేవుని దగ్గర వెళ్ళినైతే దేవుడు నిన్ను పట్టించుకోలేదు అంటే అబద్ధాలు చెప్తాడనమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు, అన్యులకైనా ఏం చెప్తాడు, మీ పాపి కరెక్ట్ అయినప్పుడు కూడా రక్షకుడు గురించి చెప్తాడు. యేసయ్య పుట్టాము, యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాము కాబట్టి యేసు రక్తం ఉంది, పాపాలు ఒప్పుకో, పాపం క్షమాపణ అడుగు, దేవుడు క్షమిస్తాడని యేసుక్రీస్తును హైలైట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సరే, కాబట్టి రక్షణ పొందిన ప్రియులారా మనకు నీతి గురించి, రైచియస్నెస్ గురించి, నీతి గురించి హోలీ స్పిరిట్ ప్రియులారా మనకు ఒప్పింపిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పింపిస్తాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే అపరాధ భావం ప్రియులారా అబద్ధాలు ద్వారా అంటే అర్ధ సత్యాల ద్వారా సాతాను మన మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దాని మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపిస్తాడు అనమాట. ఇప్పుడు దుర్దివసంలో మనం ఈ ఆయుధాలు వాడుకోవాలి ప్రియులారా, ఆయుధాలు వాడుకోవాలి. వాక్యం సత్యం మనం వాడుకోవాలి. క్రీస్తునందు నేను నీతిమంతురాలు అని మనం ఒప్పుకోవాలి, ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి. ఆ రెవల్యూషన్ లో మనం నిలబడాలి. సాతాను అబద్ధం చెప్తారు, చెప్తారనమాట. నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు అర్హుడు కాదు, అర్హురాలు కాదు, ఇలాంటి విషయాలు చెప్తాడనమాట. ఇప్పుడు దాని మధ్యలో ఈ సత్యం మనం చూస్తున్నాము. సత్యంలో ఈ నీతి రైచస్ కూడా ఉంది అనమాట. సత్యం, వాక్యం సత్యం, దానిలో నీతి. కాబట్టి నీతి ప్రియులారా గోడ్స్ రైచియస్నెస్ అంటే దేవుని యొక్క నీతి గురించి ఈ సత్యంలోనే అది కూడా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే వాక్యంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నెక్స్ట్ మనం చూస్ చేసుకోవాలని రాయబడింది. సమాధానం, మా వాక్యం 15వ వచనం చదువు. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలబడుడి. చూడండి, సమాధానం చాలా ప్రాముఖ్యం. సమాధాన సువార్త అంటే దానికి సాతాను అబద్ధాలు చెప్పి అర్ధ సత్యాలు చెప్పి ఏం చేయాలి అంటే గొడవలు చేసినట్టు, ఆర్గ్యుమెంట్ చేసినట్టు, మన శరీర క్రియలు చేసినట్టు, అలాగే మరచడానికి ఈ దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తాడంటే సత్యం అంటే సమాధానం వరకు సమాధానపరచు వారు ధన్యులు, దేవుని వారు దేవుని పుల్లని అనబడుతారు. కాబట్టి దేవుని కుమార్తె మనం సమాధానం వరకు నిలబడాలి, మనం క్షమించే వ్యక్తులుగా నిలబడాలి. యేసు రక్తం, యేసు నామములో ఆధారపడాలి. సమాధానకర్త అయిన దేవుడు మన యేసే. కాబట్టి సమాధానం వరకు నిలబడినప్పుడు పాదములకు సమాధాన సువార్త ప్రియులను మనం చూసిన చాలా ప్రముఖమైన విషయం. సమాధాన సువార్త అంటే దేవునితో సమాధానం. సువార్త మనల్ని దేవునితో సమాధానపరిచయం. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన మనల్ని దేవుడు మనుషులతో కూడా మనం క్షమించుకొని సమాధానపరిచయం అనమాట. ఇప్పుడు దేవునితో మనం మంచిగా ఉండాలి, మనుషులతో మనం ప్రేమతో నిలబడి క్షమించుకొని సగించుకొని సమాధానమైన బంధం చేత ఐక్యత కాపాడుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. సమాధానం, ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానమైన బంధం చేత. ఇప్పుడు సాతాను ఏం చేశాడు, అబద్ధాలు చెప్తాడు, మనల్ని
డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. కాబట్టి ఈ సత్యం మనల్ని విడిపిస్తుంది అనమాట. సత్యం మనకు ఎల్లప్పుడూ మనం కాపాడుతాయి అనమాట. ఈవిల్ స్పిరిట్ మనను మన ప్రాణంలో తాకుండా ఈ సత్యం వాక్యం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతాయి అనమాట. ఈ నీతి రైచస్ కూడా మన మనసాక్షి మనం హృదయాన్ని కాపాడుతాయి అనమాట. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచస్నెస్. కాబట్టి యేసు రక్తం ద్వారా మీరందరూ నీతి ముందలం అనమాట, పరిశుద్ధలం. ఆ సత్యం ఇప్పుడు ఇలా మీరు గ్రహించుకోవాలి. ఇంకా ప్రియుల మనం చూస్తుంటే సమాధానమును జోడు తోడుకొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని, విశ్వాసం దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుడకు శక్తి మందులవుదురు. కాబట్టి దుష్టుని అగ్నిబాణం, ఇప్పుడు అగ్ని మనం చూస్తున్నట్టే అది ఒక్క చోట్లో పడి ఉండే అది ఆ ఏరియా అంతా కాల్చివేస్తాయి అనమాట. కాబట్టి సాతానుకు అబద్ధాలు పంపినప్పుడు కూడా అగ్నిబాణం దానిలో అబద్ధాలు ఉంది అనమాట. కొన్నిసారి అబద్ధం సత్యం కూడా కలిపి కూడా పంపిస్తారేమో. కాబట్టి అది ఒక వ్యక్తి యొక్క మనసులో పడినప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తి యొక్క మనసు చాలా డిస్టర్బ్ అయిపోతాయి అనమాట, చాలా డిస్టర్బ్ అయిపోతాయి. కాబట్టి దానిని ఓవర్కమ్ చేయాలంటే సత్యం అనమాట. ఏసే మాటలు నింపుకోవాలి, వాక్యంతో నింపుకోవాలండి, వాక్యంతో నింపుకోవాలి. దేవుని యేసు రక్తం వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి, పరిశుద్ధాత్మ నింపబద్దాల. ఇలాగే నీతి కూర్చున్న రెవల్యూషన్ సమాధానం కొరకు మనప్పుడు గట్టిగా నిలబడాలి. కాబట్టి విశ్వాసం అనే డాలు పట్టుకొని నిలబడాలి. విశ్వాసం గురించి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే విశ్వాసం. కాబట్టి దేవునికి అబ్రహాం ఒక విశ్వాసం పడి ఇలా మనం చూస్తుంటే నూతన జెరూసలేం అనమాట. దేవుడు శిల్పిగా ధర్మించిన పునాదులు గల పట్టణం కొరకు దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి మనల్ని కూడా దేవుడు పిలిచిన ఉద్దేశంలో చాలా విషయాలు ఉంది. దానిలో ప్రముఖమైన ఉద్దేశం ఏంటంటే నీతి వసించు నూతన ఆకాశం, నూతన భూమి కొరకు అనమాట. నూతన భూమి, నూతన ఆకాశంలో యేసుక్రీస్తుతో మనం బ్రతకడం, నూతన యెరూషలేములో మనం ఉండడం, కాబట్టి నిత్య రాజ్యంలో మనం ఉండడం. కాబట్టి ఇటర్నిటీ, నిత్యత్వం కూర్చున్న పరలోక కూర్చున్న రిలేషన్ దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబును దేవుడు పిలిచినప్పుడు ఈ భూసంబంధమైన దేవుళ్ళు మాత్రం కాదు, భూసంబంధమైన దేవుళ్ళు దేవుడు అనుగ్రహించును. వారికి చక్కని కుటుంబ జీవితాలు కానీ, పిల్లలు కానీ, ఆస్తి అంతా కూడా దేవుడు అనుగ్రహించాం. కానీ అది మాత్రం కాకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వరకు పరలోక కూర్చున్న నూతన జెరూసలేం, దేవుడు తన శిల్పిగా నిర్మించిన పునాదులు గల స్థిరమైన పట్టణం ఉంది అని ఆ రెవల్యూషన్ ఇచ్చిందనమాట. ఇప్పుడు మీలో ఎంతమందికి ఆ రెవల్యూషన్ ఉంది? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మీ మనసు భూమి మీద మాత్రం పెట్టవద్దు అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది. భూమి మీద మాత్రం మనసు పెట్టిన వారు ఉండే మన మనసు, మన జీవితం అంటే క్రిస్తుదర్శి అనమాట. దూరదర్శి కలిగిన వారు ఉండాలని బైబిల్ నేర్పిస్తుంది. దూరదర్శి మనం అంటే మన గోలు చిన్న గోల్గా ఉండవద్దు అనమాట. మన ప్లాన్స్ చిన్న ప్లాన్ పెట్టవద్దు. భూ సంబంధమైన విషయాలు మాత్రం ఫోకస్ చేసిన వారు స్మాల్ ప్లాన్స్ అనమాట, చిన్నది అనమాట, చిన్న గోల్, చిన్న ప్లాన్. కాబట్టి దేవుడు ప్రియుల మనల్ని పిలిచేది ఇటర్నల్ గోల్, అంటే నిత్యమైన ప్రణాళిక కలిగి అనమాట, అంటే నిత్య సంకల్పం. కాబట్టి దానిలో ఉన్నది నూతన యెరూషలేం, నూతన ఆకాశం, నూతన భూమి, అంటే క్రిస్తుతో మనం నిత్యం బ్రతకడానికి కొరకు అనమాట. కాబట్టి మనం సత్యం కొరకు గట్టిగా నిలబడాలి, క్రిస్తు కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. కాబట్టి విశ్వాసం అన్న డాలు పట్టుకొని మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, దుష్టుని బాణాలు వచ్చినప్పుడు కూడా మన బాధపడే అవసరం లేదు. యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేర్పించాం. 5వ 10, 11, 12 అధ్యాయంలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు నిమిత్తం మీకు నిందలు కానీ, అపమానాలు కానీ, ఎవరైనా అబద్ధాలు చెప్పినప్పుడు కానీ, సాతాను కానీ ఎవరైనా అలాగే చెప్పినప్పుడు కూడా మీరు బాధపడవద్దు. మీరు నీతి మందరాలంతే. కాబట్టి పరలోక రాజ్యంతో యేసుక్రీస్తు కనెక్ట్ చేశామన్నమాట. పరలోక రాజ్యంలో మీకు రివార్డ్ ఎక్కువ వస్తాయి అనమాట. అంటే ఈ భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్నిసారి మనం గాయపరచబడినట్టు ఎవరైనా కొన్నిసారి మాట్లాడితే తెలుసు కానీ చెప్పలేం. సరే, ఏదైనా ఇప్పుడు క్రిస్తు కొరకు ప్రియులారా మీరు నేను నిలబడుతున్నప్పుడు ఏదైనా శ్రమలు వచ్చి ఉండే దేవుడు దానికి బహుమానం అనుగ్రహిస్తాడు. కాబట్టి మోసేకు ఆ రెవల్యూషన్ దేవుడు అనుగ్రహించామన్నమాట. మోసే మనం చూసినట్లయితే ఐగుప్తులు ఉన్న గొప్ప ధనం కంటే యేసుక్రీస్తు ఇంకా గొప్ప ధనం అని గ్రహించామన్నమాట. ఆ గ్రహింపు దేవుడు మనకు కూడా అనుగ్రహించిన. కాబట్టి క్రిస్తు కొరకు మీరు నిలబడుతున్నారు. క్రిస్తు కొరకు నిలబడినప్పుడు కొన్ని నిందలు, శ్రమలు కొన్ని రావచ్చు ప్రియులారా, అయినా కానీ దానికి రివార్డు కూడా ఉంది. కాబట్టి మీరు ఆనందించుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. ఇంకా మరియు రక్షణను, శిరస్త్రణమును, దేవుని వాక్యమును, ఆత్మను ధరించుకోండి. మరియు రక్షణను, శిరస్త్రణమును అది నిరీక్షణతో కనెక్ట్ ఉంది అనమాట. రక్షణ ప్రియుల 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట రాయబడింది. ఈ రక్షణను, శిరస్త్రం నిరీక్షణతో, అంటే రక్షణ పొందాము, రక్షణ మనం ఎదగాలి. యేసుక్రీస్తు రాకడలో మహిమా శరీరం, గ్లోరిఫైడ్ బాడీ దేవుడు నాకు మీకు
తప్పకుండా అనుగ్రహిస్తాడు. అది దేవుడు అనుగ్రహించిన వాగ్దానం అన్నమాట. అంటే మహిమా శరీరం. కాబట్టి ఈవిల్ డే దుర్దివసంలో మనం ఇది ధ్యానించుకోవాలి. దేవుడు నాకు మహిమా శరీరం అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఎందుకు ఈ సమస్యలు జరుగుతుంది అంటే ప్రాముఖ్యమైన విషయం, మీకు క్రిస్తు కొరకు నిలబడుతున్నా కాబట్టి సాతాన్ని మిమ్మల్ని టార్గెట్ చేసి ఏ విధమైన సరే మీరు ఒకటి సాతాన్ని కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం, మీరు రక్షణ పొందవద్దు. రక్షణ పొందాం దేవుని కృపను బట్టి. ఇంకా సాతాన్ని ఏం కోరుతుంది? మీరు రక్షణలో ఎదగవద్దు. ఇంకా దెయ్యాలు ఏం కోరుతుంది? మీరు కంప్లీట్ రక్షణ పొందవద్దు అని దెయ్యాలు కోరుతుంది అనమాట. అంటే మీరు సాతాన్ రాజ్యం నుండి బయటపడాం కరెక్టే, కానీ ఏ విధమైన సరే మిమ్మల్ని వెనకకి లావాలి లేదా డైవర్ట్ చేయాలి, క్రిస్తు నుండి ఏ విధమైన సరే డైవర్ట్ చేయాలని ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేశాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సాతాను జయించిన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం ప్రతిష్ట పొందుకొని ఆత్మ గడ్గమను ధరించుకోండి. ఆత్మ గడ్గం వాడుకోవాలన్నమాట. వాక్యం వాడుకోవాలి, సత్యం వాడుకోవాలన్నమాట. సత్యం ఈ అబద్ధానికి విధంగా సత్యం వాడుకోవాలన్నమాట. సత్యం మాటలు నింపాలి, సత్యంతో నింపబడి ఉండాలి. సత్యం ప్రియులారా మనం వాడుకోవాలి. అలాగుండి సాతాను నందరాలు ఇలాగే చేర్చుకొని బ్రతగాలని పరిశుద్ధులైన దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇలాగే అన్నదనం సాతాను నందరాలు నేర్చుకొని బ్రతగాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఈ సత్యాలు మనం నేర్చుకోవాలి, మన జీవితం అప్లై చేసి జయం అనుభవించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈ సత్యం తెలియాలని అనేకులు ఉన్నారు. వారు మన సత్యాలు నేర్పించే వారుగా మనం ఉండాలి. అనేకులు ఉంది, అనేకులు ప్రియుల సత్యాలు కొద్ది కూడా తెలియలేని వారు ఉన్నారు. కాబట్టి వారికి మనం నేర్పించాలి. కాబట్టి దుర్దేశం అలాంటి ఉన్న అనుభవములు ఉన్నా మనం అనుకున్న మన మాత్రమని కాదు, చాలా మంది ఇలాంటి అనుభవములు ఉన్నారనమాట. ఇలాంటి శ్రమలు ఉన్నారు. దుర్దివసం అంటే ఈవిల్ డే. కాబట్టి వారికి మనం సహాయపడే వారికి ఉండాలి. వారిని మనం వాక్యం నేర్పించాలి, టీచ్ చేయాలి, సత్యం నేర్పించాలి. ఎవరు కూడా పడిపోకుండా సాతానందరాలను అందరూ ఓవర్కమ్ చేసినట్టు వాక్యాలు నేర్పించే బాధ్యత కూడా ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియులను మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి, ఉదయగారి వాక్యం ద్వారా మీరు మాట్లాడినట్టు ప్రత్యేకం శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా వాక్యం దేవాది జీవ మార్మాలుగా మార్చుమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా ఈవిల్ దుర్దివసాలు తండ్రి దానిలో ఎలాగ నిలబడాలని తండ్రి ఆ కృప దేవా దయచము తండ్రి. సాతాను తంత్రాలను దేవా మీరు అనుగ్రహించిన సర్వాంగ కవచం అగ్రహింపు హోలీ స్పిరిట్ దయచము తండ్రి. అలాగే ఆత్మలో బలపరచు తండ్రి. దేవాస్తిక ఆరాధన కరగరబిన సుగోర కూడబిదే అలాంటి అనుభవంలో వెళుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి ఆత్మాదేయంగా బలపరుచుందండి. ప్రాణం వారిని మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. హృదయం అంతా కూడా వేసి మీ వాక్యంతో కుమ్మరించు నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా రైచస్ నీతి కూర్చున్న రిలేషన్ దేవా దేశమ తండ్రి నీది మైమరుగా మరచబడినాకని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా సమాధాన సువార్త కూర్చున్న రిలేషన్ దేవా సమాధానం గట్టిగా నిలబడే కృపదేవా దైవం యేసుక్రీస్తు వారి తండ్రిని దేవునితో సమాధాన పరచబడామని గ్రేపు దయచము తండ్రి. ఆమేన్. దేవుడు నా పక్షంగా ఉన్నామని గ్రేపు దేవా దయచమని ప్రార్థనిస్తాను. బలపరచము తండ్రి. ఓహి అలాగే మనుషులతో కూడా తండ్రి సమాధానంగా ఉండేట్టు అలాంటి అభిషేకంతో నింపమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాను. అలాగే విశ్వాసమైన డాలు తండ్రి పట్టుకొని నిలబడి చెప్పిన దేవా వందనాలు. నూతన జెరూసలేం కూర్చున్న, నూతన ఆకాశం, నూతన భూమి, నిత్యత్వం కూర్చున్న ఆమెన్, నిత్యరాజ్యం కూర్చున్న రెవల్యూషన్ దేవ పరలోకం కూర్చున్న ప్రదేశ ప్రతి ఒక్కరికి దేవ సమృద్ధి దేవ దేశమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే రక్షణ శిరస్త్రణం గురించి నిరీక్షణ కూర్చున్న ఆమె దేవ కృపాదేవాదయము ఎస్ఐ మీరు రాకడలో మహిమా శరీరం మీరు ఇవ్వబోతున్నటి శుధిస్తున్నాం తండ్రి. ఓహే బనాసి ఆరాధన. కాబట్టి ఇప్పుడున్న శ్రమ కాదు అని గ్రహింపు దేవా దయచబోతండి. ప్రభావ మీరు ఇవ్వబోతున్న గొప్ప మహిమతో పోల్చుకొని ఉన్నప్పుడు ఇప్పుడున్న శ్రమలు అసలు శ్రమ కాదు అని గ్రహింపు దేవా దయచము తండ్రి. అలాగే ఆత్మ గడ్గం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి ఒక్కరు దేవా సాతానికి వ్యతిరేకంగా, సాతానుక అబద్ధానికి వ్యతిరేకంగా, సాతానుక అర్ధ సత్యాలకు వ్యతిరేకంగా సత్యం వాడుకొని ఆత్మ గడ్గం సత్యం పరిశుద్ధాత్మ నింపబడి వాడుకొని అభిషేకంతో ప్రతి ఒక్కరును ఇప్పుడు నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇలా యేసుక్రీస్తు ప్రభా నేతరాశను శరీరాశను జీవింపబడ్డంబాని వాక్యం ద్వారా సాతాను జయించినట్టు తండ్రి ప్రతి ఒక్కరిను అలాంటి అభిషేకంతో జీవంతో మహిమతో ఇప్పుడు నింపమని ప్రార్థన ఇస్తున్నాం. సాతానికి వ్యతిరేకంగా బలమైన ఆమె ఆయుధంగా తండ్రి ప్రతి ఒక్కరిని ఇప్పుడు అభిషేకించమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహే బనాసిగోడే ఆమె అనేకలు పూర్వ సాతాన్ చేతిలో బంధించబడిన ఉన్నవారిని విడిపించే అభిషేకంతో అలాంటి ఉన్న ఆత్మశక్తితో నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బానాసిగోడే అభావాధికారులు సంపూర్ణంగా లేపరచడానికి వచ్చిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. అభిషేకించమని ప్రతి ఒక్కరిని అభిషేకించము, వాక్యంతో నింపము, ఆత్మశక్తి నింపము తండ్రి.
సాతానికి ఉదయంగా నిలబడు ఆమె వాడుకోమ తండ్రి. దేవా మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరిను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి కుడి వేసిన ప్రతి ఒక్కరిను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగనామంలో దీవిస్తున్నాం తండ్రి. వారు సమస్యలు తండ్రి దేవా సాతాను దౌడిన సమస్యలు ఏ సమయంలో లేమైపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్ ఓకే బైనాస్ ఇప్పుడే విడిపించిందండి. వారి ఆత్మ ప్రాణ శరీరం హోలీ స్పిరిట్ ఇప్పుడే తాకుపోద్దండి, నింపబోతండి మీ జీవంతో మహిమతో ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దుర్దనాలను తండ్రి ఆనందం ఆమె దేవా సోదరం సంతోష దినంగా మార్చేదేవా మీకు వందనాలు. మీ సంతోషత నింపబోతండి పరిశుధాత్మ దేవా. ఆమె దుఃఖానికి బాధకు బదులుగా తండ్రి నిరాశకు బదులుగా మీ సంతోషం సమాధానం ఓదార్పుతో జీవంతో మహిమతో ఆశీర్వాదాలు ఆమె అనుభవించిన ధన్యమో చేసి ప్రతి ఒక్కరు అనుభవించిన ధన్య ఆశీర్వాదాలు మీ చిత్తానుసరణ అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. తండ్రి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కుడి ఇచ్చిన పరిశుద్ధులందరిని బట్టి స్తుతిస్తున్నాం. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.